ప్రభువుకి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? చాలామంది మీరందరూ భయములో ఉన్నట్లుగా ప్రతి వారు కూడా భయమేస్తుంది, భయమేస్తుంది, భయము కలుగుతుంది. ఎందుకు భయము కలుగుతుంది? దేనికి భయపడుతున్నావు? ఎవరు నిన్ను భయపడుతున్నారు? దేనికి నువ్వు భయపడే వ్యక్తిగా ఉన్నావు? చీకటంటే భయము, రాత్రి వేళలంటే భయము, ఎవరో ఏదన్నా చెప్తున్నారు అంటే భయము, చనిపోయారంటే భయము, యాక్సిడెంట్ అంటే భయం. భయం భయం అనేటువంటి పదము విన్నప్పుడు మన మనశ్శాంతిగా బ్రతకలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నుంచి అలా ఉండడానికి వీలు లేదు. భయానికే భయం పెట్టే వ్యక్తివిగా నువ్వు ఎప్పుడైతే బ్రతకగలుగుతావో ఆ భయమే నిన్ను చూసి భయపడుతుంది. అందుకే చాలా సందర్భాల్లో ప్రభువు ఈ విధముగా ఆయన మాట్లాడతాడు, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. ప్రతి సమయంలో ఆయన తోడుగా ఉండేవాడు, భయము నుండి మనల్ని విడిపించేవాడు. ఈ రోజున ఏ భయము చేత అయితే భయపడుతూ బాధపడుతున్నావో నీకున్న ప్రతి భయము యేసు నామములో లయపరచబడునుగాక. ధైర్యము కలిగి ముందుకు నడిపించబడదాం. మనకున్న ప్రతి భయములను విడిచిపెడదాం. గాడ్ బ్లెస్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభువు మిమ్మల్ని దీవించును.